నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ కుటుంబాన్ని గోమాత శాపం వెంటాడుతుందా, కర్మ సిద్ధాంతం అక్కడ పనిచేస్తుందా అన్న అంశం మీద ఈ వీడియోలో యథార్థంగా జరిగిన ఒక సంఘటనని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక అవ్వ కన్నీళ్లు, ఒక మోగ ఆవు ఆక్రోశం, ఇవి రాజకీయ అధికారం, డబ్బు, గూండాల దండును కూడా ఎలా ధ్వంసం చేశాయో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కేవలం ఒక శాపం కాదు, ఇది కర్మ సిద్ధాంతమా అనేది కూడా మీరే డిసైడ్ చేయండి. ఏం చేస్తే అదే తిరిగి వస్తుందని భగవద్గీత చెప్పిన సత్యం పార్నపల్లి గ్రామంలో రక్తసిక్తంగా ఈ ఘటన నిరూపించబడింది. 1990 సెప్టెంబర్ పార్నపల్లి విలేజ్లో జరిగింది. హైదరాబాద్లో కూర్చొని వ్యూహం రచించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశంతో అతని తండ్రి రాజారెడ్డి, తమ్ముడు వివేకానంద రెడ్డి నేతృత్వంలో 100 మంది సుమారుగా మిలిటరీ దుస్తులు గోండాల లాగా వేసుకొని ఊరిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ గ్రామం మీద డ్రిల్లింగ్ మిషన్స్, డైనమైట్స్, ఇళ్లని పేల్చేయటం, అమాయకుల ఇళ్లని నేలమట్టం చెయ్యటం, ఈ రకమైన విధ్వంసంతో పాటుగా ఆడవాళ్ళని అవమానించటం కూడా చేశారు. అంతా జీబు మీద కూర్చొని నవ్వుతూ వీళ్ళంతా చూసి ఈ దుర్ఘటనని ఎంజాయ్ చేశారు అప్పట్లో వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు. కానీ ఆ బేభత్సంలో ఒక చిన్న విషయం జరిగింది, ఒక ఘటన, ఒక మోగ జీవం యొక్క హత్య ఒక ఇంటి మూలలో నిలబడి ఉంది ఆ ఏజ్డ్ ఆవు. అయితే ఆ కుటుంబానికి కేవలం అది ఆవు కాదు, పాలిచ్చి పోషించినటువంటి మహాలక్ష్మి. పిల్లలు, మనుషులు, పాలు తాగి పెరిగిన ఆత్మీయురాలు. ప్రాణ భయంతో అందరూ పారిపోతుంటే ఆ అమాయకురాల్ని రక్షించాలన్న ఆలోచన కూడా ఎవ్వరికి రాలా. ఆవుని రక్షించే ఆలోచన ఎవ్వరూ చేయలా. డైనమైట్తో పేల్చేశారు. ఆ భయంకర పేలుడుతో ఆవు శరీరం ముక్కలై గాలిలో చల్లా చెదురైపోయింది. ఈ దృశ్యం చూసినటువంటి ఆ ఇంటి అమ్మమ్మ గుండె పగిలి ఏడుస్తూ కన్నీళ్లు నేలని తుడుచుకుంటూ పోతూ గగురుపాటుతో ఒక్క మాట అంది అవ్వ. ఏ పాపము ఎరుగని నా మోగ జీవాన్ని ముక్కలు చేశారు కదరా, రేపు నువ్వు, నీ కొడుకులు కూడా, నీ కుటుంబం ఇలాగే ముక్కలై చస్తారు అని అంది అవ్వ. ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. కానీ కర్మ మాత్రం ఈ మాటలు వింది అన్నట్టుగా ఉంది. కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది? యథా ధర్మస్థా ఫలం అంటే నువ్వు ఇతరులకు ఇచ్చిన బాధను అదే బాధ నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్తుంది భగవద్గీతలో. ముఖ్యంగా అమాయకుల్ని, మూగ జీవాల్ని హింసిస్తే ఆ కర్మ భయంకరంగా తిరిగి వస్తుంది అని మనకి భగవద్గీతలో కూడా ఉంది. 8 సంవత్సరాల తర్వాత ఈ దుర్ఘటన జరిగిన తర్వాత వైఎస్ రాజారెడ్డి బాంబు దాడిలో శరీరం ముక్కలై చనిపోయారు. 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఆ ఘటన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో శరీరం ముక్కలై మరణించారు. పాపం, చాలా బాధాకరమైన అంశం. తర్వాత కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే సొంత వాళ్ళ చేతులతో గొడ్డలితో నరికి హత్య చేయబడ్డారు. దారుణమైన బాధాకరమైన దుర్ఘటన. ఒక్కొక్కరి మరణం ఆ అమ్మమ్మ చెప్పినట్టు ఆవు ముక్కలైనట్టు ఒక్కటి కూడా తప్పకుండా జరిగింది. పార్నపల్లి ఆలయంలో నందేశ్వరుడి నోటి నుండి గంగా ప్రవాహం కూడా ఆ రోజు తర్వాత ఆగిపోయింది. ప్రకృతి కూడా ఆక్రోశించింది అన్నట్టుగా అప్పట్లో చెప్పుకునేటోళ్ళు. కానీ కాలచక్రం తిరిగింది. 2018లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృష్ణా జలాలు పార్నపల్లి మట్టిని ముద్దాడాయి. ఆ రక్తసిక్త మట్టిని పచ్చని జలాలతో, ఆ జలాలతో నిండిపోయింది. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేదు అంటే కర్మ తన లెక్క ముగించి ప్రకృతి తన సమతుల్యం తిరిగి సాధించటమా అనేది మీరు ఆలోచించండి. ఫైనల్గా ఈ దుర్ఘటన వల్ల అహంకారం, పగ, అన్యాయం చేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కర్మ వాళ్ళని వదిలిపెట్టదు. మోగ జీవాల కన్నీళ్లు, అమాయకుల ఆక్రోశం
భగవంతుడు నమోదు చేసుకుంటాడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కర్మ ఎప్పుడు ఆలస్యం చేయొచ్చు, కానీ తప్పదు. ఈ పార్నపల్లి విలేజ్లో జరిగిన ఈ దుర్ఘటన మనందరికీ ఒక శాశ్వత హెచ్చరిక. ఏంటంటే మనం ఏదైతే నాటుతామో అదే కాస్తుంది, అదే కొయ్యాలి. అంటే ఈ విధమైన రియల్గా జరిగినటువంటి ఒక దుర్ఘటనని ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఇటువంటి ఘటనలన్నీ ఒకదాని తర్వాత బయటికి మీడియాలోకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఈ దారుణమైన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఆ ఆవు శాపం, గోమాత శాపం వైఎస్ కుటుంబానికి తగిలిందా, లేదు కర్మ సిద్ధాంతం వల్ల ఆ కుటుంబం ఇటువంటి దుర్ఘటనలకు లోనై చనిపోయారా పెద్దలు, దివంగత నేతలు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.